ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి బ్రహ్మానందరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. రాష్ట్రపతి ప్రసంగంలో రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంశమే లేకుండా చేశారని చెప్పి పాపం విపరీతంగా వాపోయినట్లుగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ని అని కేంద్రంలో అశోక్ గజపతిరాజు గారు, సుజనా చౌదరి గారు, మీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు మాత్రం కేబినెట్ సమావేశంలో జరిగేటటువంటి నిర్ణయాలకు ఆమోదం చెప్తూ అక్కడ నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. వెలుపలకు వచ్చి మాత్రం అయ్యో మా రాష్ట్రానికి అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవం అంటారు. ఇక్కడ మీ మంత్రివర్గ సమావేశంలో బీజేపీకి చెందినటువంటి మంత్రులు ఇద్దరు ఉంటారు. వారు మీరు కలిసి మాట్లాడుకుంటారు. అంటే చేసేటటువంటి నిర్ణయం ప్రతిదానంలో కూడా ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఇదంతా మీ మ్యాచ్ ఫిక్సింగేనా? ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టేటటువంటి విధంగా మీ సంస్కృతే మోసపూరితంగా వ్యవహరించేటటువంటి విధానం కాబట్టి దాన్ని కొనసాగించడమేనా కాదా? ఇప్పటికి 10 మాసాలైంది మీరు వచ్చి పాలనలోకి వచ్చి. మీరు చెప్పినటువంటి ఏ అంశాన్నైనా అమలు జరిపినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంత మోసపూరితమైనటువంటి మాటలు చెప్పడం, ప్రజలను మభ్యపెట్టడం, అధికారం అనేటటువంటి దాన్ని అనుభవించేటటువంటి దానికి ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణిలో మ్యాచ్ ఫిక్సింగ్కు సిద్ధపడేటటువంటి మీ మనస్తత్వం, మీ నడవడి తెలుగు ప్రజల యొక్క జీవితాలతో చెలగాటమాడమే కదా. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆనాడు పొందుపరిచి ప్రకటించినటువంటి అంశాలను పరిశీలన చేసుకున్నప్పుడు ఒక్కసారి చూద్దాం. దాని ద్వారా మీరేం చెప్పారనేటటువంటిది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మొదలుకొని 6 మాసాల వ్యవధిలో కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలి అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి ఒక్క నిమిషమైనా ఎప్పుడైనా ఆలోచన చేశారా? అసలు ఉక్కు కర్మాగారాన్ని గురించి ఎక్కడైనా మీరు చర్చించడం జరిగిందా? లేదు. చేయాలనేటటువంటి ఆలోచన లేదు. అంతేకాదు, 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మొదలుకొని 6 మాసాల పరిధిలో గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్కు ఏర్పాటుకు ఉన్న అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలించి వెంటనే తుది నిర్ణయం తీసుకోవాలి అని చెప్పారు. ఏ రోజైనా ఆలోచన చేశారా? దాని గురించి ఒక్క నిమిషం మీరు చర్చించారా? 3 6 మాసాల వ్యవధిలో ఢిల్లీ ముంబై పారిశ్రామిక కారిడార్ తరహాలో చెన్నై వైజాగ్ల మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు గల అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలి అని చెప్పారు. ఎప్పుడైనా మీరు ఈ కారిడార్ గురించి ఆలోచన చేశారా? అంటే కళ్ళబొల్లి మాటలు చెప్పడం తప్ప మీరు చెప్పినటువంటి వాటిని అమలుపరిచేటటువంటి దానికి ప్రయత్నం చేసేటటువంటి ఆలోచన మచ్చుకైనా కనిపించదా? మీ విధానమే అదే. మీరు చేసేటటువంటి నిర్ణయాల్లో అంతేకాదు, 6 మాసాల వ్యవధిలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దేటటువంటి నిర్ణయం పరిశీలిస్తున్నాము, చేయించి ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. ఎక్కడ ప్రయత్నం చేశారు మీరు? నిధులేమన్నా కేటాయించేటటువంటి ఆలోచన జరిగిందా? అక్కడేమో కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత మీరు ఇక్కడ అసంతృప్తిని వెలుబుచ్చుతారు. మీ పార్టీకి సంబంధించినటువంటి విమానయాన శాఖ మంత్రి గారు మాత్రం మా రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కల్పించేటటువంటి దానిలో విమానాశ్రయాలు నెలకొల్పేట ప్రయత్నం చేస్తున్నామని ప్రకటిస్తుంది చేస్తారు. కానీ ఎక్కడ
మీరు ఇచ్చినటువంటి నిధులైనా ఉన్నాయా? వాటిని గురించి పరిశీలన చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా చంద్రబాబు నాయుడు గారు? పాపం మొన్న మీరు చెప్తున్నారు కదా, కనీసం ఒక్క విమానాశ్రయం కూడా, ఇంటర్నేషనల్ కాదు నేషనల్ స్థాయి విమానాశ్రయం కూడా ఈ రాష్ట్రం నోచుకోలేదని చెప్పి విచారం వెలుబుచ్చుతున్నారు. అంటే ఇలాంటి విచారాలు వెలుబుచ్చుతూ కళ్ళబొల్లి మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసగిస్తూ అధికారాన్ని అనుభవించేటటువంటి విధానాన్ని కొనసాగించడమేనా మీ సంస్కృతి? ఒకవైపున తెలుగు ప్రజలు నష్టపోతున్నారు అని చెప్పడం, పాపం తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని ఆ ఆత్మ అనేటటువంటిది ఎన్టీఆర్ గారికి వదిలివేసి గౌరవాన్ని మాత్రం తెలుగు రాష్ట్ర నిర్మాణం కోసరంగా తిరుగుతున్నారని చెప్తూ తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని తీసుకెళ్లి ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టడమే కాకుండా ఇతర దేశాలకు తిరిగి వాళ్ళ దగ్గర కూడా తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని శాశ్వతంగా నేలపాలు చేసేటటువంటి విధంగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు గారు, ఇదేనా మీ సంస్కృతి? ఇదేనా మీ పాలనా విధానం? ఇది కాకుండా రైల్వే బడ్జెట్లో ఏ విధమైనటువంటి నిధులు ఈ రాష్ట్రానికి రాలేదని చెప్పారు. ఈ రాష్ట్రంలో అన్ని రకాల రైలు మార్గాలను పునరుద్ధరించేటటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికేటటువంటి విధంగా మీరే చెప్పారు. అది వాస్తవం కాదా? దానికోసం ఎక్కడైనటువంటి పోరాటం చేశారా? ప్రయత్నం చేశారా? ఎందుకు ఈ విధంగా తెలుగు ప్రజల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నారు? ఏ రోజైనా ఇది కాకుండా ప్రాజెక్టుల విషయం వచ్చేటప్పటికీ జాతీయ ప్రాజెక్టుగా పరిగణిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర విభజన చట్టంలో రూపొందించినటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 16,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయాలనేటటువంటి తలపెట్టినటువంటి పోలవరం ప్రాజెక్టుకు 100 కోట్ల రూపాయలు బడ్జెట్ నుండి కేటాయిస్తే అయ్యో అన్యాయం జరిగిందని చెప్పి కళ్ళబొల్లి ఏదో ప్రజల కోసం నేను ఆవేదన చెందుతున్నానేటటువంటి విధంగా నటన చేసావు తప్ప ఇన్ని రకాల మీరు చెప్పినటువంటి వాటిని ఎక్కడ కూడా అమలుపరచకుండా ప్రజలను మోసం చేస్తూ ఉంటే, ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే నీ రాజకీయ స్వార్థం కోసం మీకున్నటువంటి రాజకీయ అవగాహనతో కేవలం అధికారాన్ని అనుభవించాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో లాలూచి వ్యవహారాలు చేస్తున్నారు తప్ప ఏ రోజైనా ఈ రాష్ట్రానికి మీరిచ్చినటువంటి హామీలను అమలు జరపనట్లయితే ఇదిగో ఈ రోజు లోపల అమలు జరగకపోతే మేము కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండం, మీ పార్టీకి మిత్రపక్షంగా ఉండమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర బీజేపీ పార్టీకి మీరు ఎప్పుడైనా హెచ్చరికలు జారీ చేశారా? లేక మీ మంత్రులతో మాట్లాడించారా? అంటే ఎందుకని ప్రజల కోసం పాటుపడుతున్నట్టుగా నటన చేయటం, మాయమాటలు చెప్పడం తప్ప కార్యరూపం దాల్పించేటువంటి ప్రయత్నం చేయరా? ఈ రాష్ట్రానికి సంబంధించి ఆనాడు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాల ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్తే 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కల్పించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అని చెప్పి మీరు, మీ సహచర ఈ రోజున మిత్రపక్షంగా ఉన్నటువంటి కేంద్రంలో బాధ్యత వహిస్తున్నటువంటి వెంకయ్యనాయుడు గారు, అదేవిధంగా మేధావర్గంగా మీకు తోడ్పడుతున్నటువంటి ఒక పత్రికా ప్రముఖ సంపాదకులు కలిసి ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ పాలన ద్వారా రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేకమైనటువంటి హోదాను కల్పిస్తామని చెప్పినటువంటి మాటలు నీటి ముట్టలేనా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పడం?
కనీసం 10 సంవత్సరాలు కాదు కదా, చట్టంలో ప్రకటించినటువంటి ఆనాటి ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి 5 సంవత్సరాలకు కూడా గ్యారంటీ లేనటువంటి విధంగా, 5 మాసాలు కూడా గ్యారంటీ లేనటువంటి విధంగా పరిపాలన కొనసాగుతూ ఉంటే ఏ విధంగా ప్రజల గురించి, ప్రజల యొక్క బాగోగుల గురించి, ఈ రాష్ట్ర అభ్యున్నతిని గురించి, ఈ రాష్ట్ర అభివృద్ధిని గురించి మీరు ఆలోచన చేస్తున్నారో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. ఈ రోజున మీరు చేసేటటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల కోసం పోరాటం చేయకుండా మన హక్కులను కాపాడుకునేటటువంటి దానికి మీ పార్టీ నుండి ఏ విధమైనటువంటి పోరాటం లేకుండా ప్రభుత్వంలో భాగస్వాములుగా కొనసాగేటటువంటి దానికి కాలం వెళ్ళబుచ్చటం తప్ప ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా కొనసాగుతారు? ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు